ఏ చిన్న పని చేసినా మొదటి పేజీల్లో పబ్లిసిటీ చేసుకునే సీఎం రేవంత్ రెడ్డి రెండో దఫా కులగణనపై సరైన ప్రచారం కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తొలి దశలో మిలిగిపోయిన కుటుంబాలు మరోసారి సర్వేను సద్వినియోగం చేసుకోలేకపోయాయని ఆరోపించారు. నాగర్ కర్నూల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై కవిత మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మేరకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలన్నింటికీ కలిపి 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు పెడతామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్పారని, అయితే ఒకటే బిల్లు పెడితే బీసీలకు న్యాయం జరగదన్నారు. అదీకాక న్యాయపరంగా నిలబడబోదన్నారు. బీసీల రిజర్వేషన్ల పెంపుపై 3 బిల్లులు పెట్టాలని డిమాండ్ చేశారు. 46% రిజర్వేషన్ల చొప్పున 3 బిల్లులు విద్య, ఉద్యోగ, రాజకీయాలలో వేర్వేరుగా పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. కర్ణాటకలో కూడా కులగణన వేసింది. అంటే ఒక పని మనం ఒకసారి తప్పు చేసినప్పుడు ఆ అనుభవం నుంచి నేర్చుకొని దాన్ని సరిగా చేద్దామని ప్రయత్నం చేస్తాం ఎవరైనా. సో ఇప్పుడు బీహార్ లో ఒకవేళ కులగణన కావచ్చు, బీసీలకు 50% రిజర్వేషన్ గోడలు బద్దలు కొట్టాలనేటటువంటి ప్రయత్నం విఫలమైతే దాని నుంచి నేర్చుకొని కర్ణాటకలో మంచిగా చేసేది ఉంటుంది. ఏది కులగణన కరెక్ట్ గా చేసి ఎట్లా రిజర్వేషన్లు అమలు చేయాలి. అక్కడ కూడా చేయలే. అక్కడ కులగణన చేసి చాలా రోజులైంది, ఇంతవరకు ఆ రిపోర్టే బయట పెట్టలే. ఇక నెక్స్ట్ ఇంత లోపల అడ్డిమారి గుడ్డి షాట్ల తెలంగాణ గెలిచింది. లేనిపోని ఉన్నాయి లేని చెప్పిను తెలంగాణ గెలిచింది. గెలిచినాక ఇక్కడ ఏంది ఆగమాగం భజ గోవిందం. అసలు ఒక సంఘాన్ని పిలుచుడు లేదు, మాట్లాడు లేదు. దానికి సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ దాని కోర్టులలో పోతే ఇబ్బందులు ఏమన్నా వస్తాయా, కొన్ని చర్చ లోపలనే వేసిండ్రా. బయటకు కనబడంగానైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని పిలిచి చర్చించినట్టు మనకు కనబడలే. నిన్న మొన్న కూడా కాంగ్రెస్ లోపట ఉన్నటువంటి బీసీ నాయకుల్ని పిలుచుకొని ముఖ్యమంత్రి గారు ఆయన గోడంతా వెళ్లబోసుకున్నాడు తప్పితే బయట ఉండేటటువంటి ఇండిపెండెంట్ బీసీ సంఘాలను ఎవరు కూడా పిలిచి మాట్లాడలేదు. అంటే బీహార్ లో చేసిన మోసం, కర్ణాటకలో చేసిన మోసం తెలంగాణలో కూడా కొనసాగిస్తారేమో అనేటటువంటి భయం మనకున్నది. అందుకే గత సంవత్సరన్నర కాలం నుంచి కూడా మనం వారికి వెంటబడతా ఉన్నాం. మొదలేం చేసిండ్రు, 3 పనులుంటాయి బీసీ బిల్లు కరెక్ట్ గా అమలు కావాలంటే. డెడికేటెడ్ బీసీ కమిషన్ అని ఒకటి వేయాలి. ఆ డెడికేటెడ్ బీసీ కమిషన్ నుంచే లెక్కలు తీయాలి. ఆ లెక్కలను కోర్టుకు చెప్పాలి. అప్పుడు కోర్టు నమ్ముతుంది, అంటే ప్రభుత్వం నుండి చేయకుండా. కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అసలు డెడికేటెడ్ బీసీ కమిషనే వేయకపోతే ఇక అన్న ఆధ్వర్యంలో చాలా మంది మన వాళ్ళంతా లొల్లి పెడితే చచ్చినట్టు బీసీ కమిషన్ డెడికేటెడ్ బీసీ కమిషన్ వేయాల్సి. అది వేయడానికి ఎన్ని రోజులైంది? 10 నెలలు దాటిపోయింది. ఆ లోపల ఏం చేసిండ్రు, ఆగమేఘాల మీద ఏదైతే బీసీ కమిషన్ ఉంటుందో దాని నుంచి లెక్క పెట్టమని చెప్పింది. వాళ్ళు లెక్కలు ప్లానింగ్ డిపార్ట్మెంట్ కి ఇచ్చారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ లెక్కలు చేసింది. ఇప్పుడు అంటే డెడికేటెడ్ బీసీ కమిషన్ నుంచి లెక్క చేయలేదు. సో రేపు పొద్దున కోర్టు